ఒకే ఒక ఆ, పరిష్కారం ఉంది. ఆ, దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటి? మార్చ్‌లో రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులు విద్యా ఉద్యోగాల్లో ఒక బిల్లు అండ్ ఉమ్, లోకల్ బాడీస్‌లో ఒక బిల్లు 2 ఆమోదించి గవర్నర్ పంపితే గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. ఉమ్. రాష్ట్రపతి పార్లమెంట్‌కి పంపిస్తే ఆమోదించి 9th షెడ్యూల్‌లో పెడితే తప్ప దీనికి పరిష్కారం లేదు అన్నది ఒకటి. నైన్త్ షెడ్యూల్ కూడా ఇప్పుడు పోయింది. ఇంత ముందు ఉండేది నైన్త్ షెడ్యూల్. హ్మ్. 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 తమిళనాడు ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్ అడ్వాంటేజ్ వాడుకొని వాళ్ళు 69% పెట్టి ఉన్నారు అక్కడ రిజర్వేషన్ చాలా అవును. సంవత్సరాల నుంచి వస్తున్నాయి. అవును. అవును. నైన్త్ షెడ్యూల్ ఏంటంటే నైన్త్ షెడ్యూల్లో పెడితే దాన్ని కోర్టులలో చర్చించడానికి అవకాశం లేదు. హ్మ్. యాక్చువల్గా అప్పుడు ఫస్ట్ లో మనం 1952లో ఈ జమీందారీ సిస్టమ్ వీటిలన్నిటి కోసం నైన్త్ షెడ్యూల్లో పెట్టారు. హ్మ్. అంటే ఇటు జమీందారులందరూ కూడా కోర్టులోకి పోతారు, మళ్ళా మనకు వస్తుందని చెప్పి నైన్త్ షెడ్యూల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. కానీ కోహిలో అనే జడ్జిమెంట్ వచ్చింది 2005వ సంవత్సరం. హ్మ్. కోహిలో జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు నైన్త్ షెడ్యూల్లో పెట్టినా కూడా దాని మీద న్యాయ సంస్థలు అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు దాని మీద రివ్యూ చేయొచ్చు అని ఇచ్చింది. హ్మ్. కాబట్టి ఇప్పుడు నైన్త్ షెడ్యూల్ కూడా మీకు పర్యాయం లేదు ఇక. ఓకే. దాన్ని గూడా రివ్యూ చేసే అధికారం మాకుంది అని చెప్పింది. ఉండదు, ఎందుకంటే ఫైనల్ గా సుప్రీంకోర్టు ఇస్ ఫైనల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఈ మన కొలీజియం సిస్టమ్ కు సరిగా లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక మార్పు తీసుకొచ్చింది, 103 అమెండ్మెంట్. అవును. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేశారు. హ్మ్. అది చట్టం కూడా అయింది. అవును. సుప్రీంకోర్టు కొట్టేసింది. అది అపోజిషన్ లీడర్ లేకుండా లే అపోజిషన్ లీడర్ లేకుండానా? అపోజిషన్ అట్లా కాదు, ఈ ఆ! సిస్టమే అన్నది బేసిక్ స్ట్రక్చర్ ఓకే. ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కి అగేన్స్ట్ గా. ఓకే. మన బేసిక్ స్ట్రక్చర్ లో ఏంటంటే జుడిషియల్ ఇండిపెండెన్స్ అన్నది చాలా ముఖ్యం, వన్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్. సరే. కానీ మీరు ఈ విధంగా కమిటీ పెట్టి అందులో పొలిటికల్ వాళ్ళని పెట్టి ఇవన్నీ చేస్తే దట్ విల్ నాట్ లీడ్ టు జుడిషియల్ ఇండిపెండెన్స్. హ్మ్. కాబట్టి అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కి అగేన్స్ట్ గా ఉందని వాళ్ళు కొట్టేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ లో సుప్రీం కోర్ట్ ఏమన్నది, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. నేను ఇది దీని గురించే చెప్తున్నాను. దానికి ఏం చేసింది, ఈ లెజిస్లేటివ్ ఏం చేసింది, మాకు అదొద్దు ఒక మినిస్టర్ని పెడతాం మేము అని చెప్పిన. అవును. దాంతో ఎలా ఉంటదంటే పార్లమెంట్ చేసిన దాన్ని సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు చేసిన దాన్ని పార్లమెంట్, ఈ విధంగా నడుస్తుంటాయి. కానీ ఫైనల్ గా ఏంటంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ ఫైనల్ అవుద్ది ఎప్పటికైనా. అంటే చివరికి గవర్నర్ల అధికారాల విషయంలో గూడా చాలా కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది కదా సార్. 3 నెలల లోపు. 3 నెలల లోపల మీరు తీర్చాలి. ఈవెన్ రాష్ట్రపతి కూడా దాని గురించి అవును. 142 రెఫరెన్స్ కూడా రాష్ట్రపతి పంపించడం జరిగింది అవును. సుప్రీం అవును. కోర్టుకి, హ్మ్. వెదర్ చేయొచ్చా అని. అంటే ఏంటంటే అది మీరు తీసుకుంటే గవర్నర్లు బిల్లుల మీద కూర్చోకూడదు. ప్రభుత్వం ప్రజలు ఎన్నుకుంది ప్రభుత్వాలు. హ్మ్. ప్రభుత్వాలు ప్రజల కోసం చేసిన బిల్లుని ఒక వ్యక్తి దాన్ని ఆపి కూర్చోకూడదు ఎప్పుడు కూడా. హ్మ్. దానికని టైం లిమిట్ ఉండాలి. ఈవెన్ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ కూడా నడుస్తున్నది కదా ఇప్పుడు. అవును. అది గూడా దానికి ఉన్నది. కూడా ఇప్పుడు ఉన్నది. ఐ థింక్ అక్టోబర్ 10th అవును. లాస్ట్ డే అయింది అనుకుంటా. దాని మీద సుప్రీంకోర్టు స్పీకర్ అధికారాలను ఏమి వాళ్ళు తగ్గించలేదు కానీ టైం లిమిట్ పెట్టింది దానికి. హ్మ్. అదేవిధంగా గవర్నర్లకు, ప్రెసిడెంట్ కూడా టైం లిమిట్ పెట్టింది. లేకుంటే ఏమవుతుందంటే అపోజిషన్ పార్టీలు ఉన్న గవర్నమెంట్స్ లో హ్మ్. గవర్నర్ ఆ బిల్లులను ఆపి కూర్చుంటే ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో చూసాం కదా మనం, ఆల్మోస్ట్ 9-10 బిల్లులు అలాగే కూర్చోబెట్టి ఆయన చేశారు. అవును. కాబట్టి దానికి ఒక లిమిటేషన్ పెట్టండి అన్నది, ఎందుకంటే ప్రజాస్వామ్యం నడవాలి. లేకుంటే ఎన్నికైన ప్రభుత్వాలు బిల్లులు చేయకుండా మరి నడవకుండా ఎట్లా? ఇప్పుడు ఈ ఆ, 285 యా. పంచాయతీ రాజ్ చట్టం 2018ని సవరించారు బానే ఉంది గానీ, గవర్నర్ అసెంట్ సంతకం పెట్టలేదు దాని మీద. దానివల్ల ఆగింది. ఎన్ని ఉన్నా మళ్ళీ 50% క్యాప్ అన్న దగ్గర అన్నీ ఆగిపోతాయి. ఫైనల్ గా దాని మీద ఏది గవర్నర్ సంతకం పెట్టినా. ఏ గవర్నర్ సంతకం పెట్టినా అది కూడా అగైన్స్ కాన్స్టిట్యూషన్ అంటారు అంతే అది. హ్మ్. హ్మ్. అంటే గవర్నర్ కూడా లీగల్ వాళ్ళని కన్సల్ట్ చేస్తారు కదా దీంట్లో. అవును. కె కృష్ణమూర్తి జడ్జిమెంట్ ఓపెన్ గా ఉన్నది అది. హ్మ్. మహారాష్ట్రలో ఆల్రెడీ 2021లో జరిగిన ప్రెసిడెన్స్ ఉన్నది. హ్మ్. సో ఇవన్నీ తీసుకొని కూడా గవర్నర్ మళ్ళా ఇస్తే కూడా మళ్ళా అక్కడ పోయి సుప్రీం కోర్టులో కొట్టేస్తే మళ్ళా వీళ్ళకు ఇది కదా. మరి అభిషేక్ మను సింఘ్వి ఇలాంటి పెద్ద పెద్ద అడ్వకేట్స్ వచ్చి వాదించారు కదా! చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారని అంటున్నారు. మరి ఇగ అడ్వకేట్లు ఏ విషయమైనా వాదిస్తారు అంతే కదా, దాంట్లో ఏమున్నది అది. ఆ! మీరు సపోజ్ ఆయన్నే వేరే పార్టీకి తీసుకెళ్తే ఆయన అటు నుంచి వాదిస్తాడు, ఏమన్నది అంతేలెండి. దాంట్లో. క్లయింట్, మేనేజర్ స్టైల్. క్లయింట్ మీద ఆధారపడి ఉంటుంది అడ్వకేట్ వాదనలు అన్నవి. క్లయింట్ మీద అది లేకుంటే అసలు అడ్వకేసీనే ఉండదు కదా. హ్మ్. ఆ, అంటే ఈ ఈ డిస్కషన్ స్టేట్ గవర్నమెంట్ చేయడం అన్నదే వ్యర్థం అంటారా మీరు? వ్యర్థం అంటే ఉపయోగం ఏంటంటే, లేనటువంటి చర్చ అంటారా ఒక అంటే రకంగా? ఏంటంటే ఒక టేకప్ రకంగా జేయడం? రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా రాజకీయంగా ప్రజలు వాళ్ళ వైపు ఉండే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రిజర్వేషన్లు ఇస్తే బీసీలు మన వైపు ఉంటారన్నది జనరల్ గా ఎనీ పొలిటికల్ పార్టీ ఆలోచించే విధానం. అంతే. అవును. కాబట్టి అందులో ఏం తప్పు లేదు.
ఉమ్, కానీ ఈ ఆలోచన విధానాన్ని మీరు ఫైనల్ గా ప్రజల జీవితంలో రావాలంటే అది రాజ్యాంగం ఒకటి ఉంటుంది మనకు అడ్డం. అవును. తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన రకరకాల తీర్పులు, ఉమ్, ఇవన్నీ కూడా వీటిని దాటుకుంటూ వెళ్ళగలిగితేనే అది ఫైనల్ గా ఒక చట్టం అవుతుంది. ఉమ్, ఇప్పుడు మరాఠా రిజర్వేషన్లు తీసుకున్న మహారాష్ట్రలో చూడండి, ప్రతి ప్రభుత్వం చేస్తూనే ఉంది, ఉమ్, సుప్రీంకోర్టు కొట్టేస్తూనే ఉంది. కానీ అవును. ప్రతి ప్రభుత్వం మేము ప్రయత్నించామని చెప్పుకుంటారు అంతే. సో దీనికి దీనికి ఇంకా పరిష్కారం కేంద్రం జాతీయ స్థాయిలో కులగణన చేసి అప్పుడు మార్చడం తప్ప ఇంకా వేరే పరిష్కారం లేదంట. లేదు, ఆర్ ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ రివ్యూ, ఓ ఓకే, అంటే మళ్ళీ సుప్రీంకోర్టే రివ్యూ చేయాలి. సుప్రీంకోర్టే రివ్యూ చేయాలి. అంతకుముందు ఐ థింక్ ఇట్ వాజ్ 5 జడ్జ్ బెంచ్ ఇది అనుకుంటాను, 5 అది జడ్జి బెంచ్. 7 జడ్జ్ బెంచ్ కో ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే దాన్ని రివ్యూ చేయొచ్చు. ఉమ్, రివ్యూ చేయడానికి కూడా మళ్ళీ పారామీటర్స్ కావాలి, ఎందుకంటే అప్పుడు మండల్ కమిషన్ అన్నది ఒకటి ఏర్పాటు చేశారు. అవును. ఇప్పుడు మళ్ళీ ఆల్ ఇండియాలో ఒక కమిషన్ ఉండాలి మళ్ళీ. ఓ ఆ, అంతా కూడా ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఓవర్ నైట్ అయ్యే ఇది కాదు ఇది. ఇట్స్ ఎ ఉమ్, డీటెయిల్డ్ ప్రాసెస్ టు బి ఫాలోడ్. జస్టిఫికేషన్ ఉండాలి. తర్వాత ఇంకొక వాదన ఏంది ఇచ్చారంటే ఈడబ్ల్యూఎస్ మరి ఇచ్చారు, అది 50 కన్నా దాటింది కదా అన్నారు. దాన్ని ఆ లైన్లో పెట్టలేదు కదా. పెట్టలేదు, ఉమ్, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ లో ఏం చేశారంటే దాంట్లో ఒక 10% ఎక్స్ట్రా వేకెన్సీస్ క్రియేట్ చేశారు. అవును. సపోజ్ 100 వేకెన్సీలు ఉంటే దాన్ని 110 చేశారు. ఉమ్, చేసి ఈ 10 అన్నది టోటల్ ఓవరాల్ రిజర్వేషన్ కి ఎక్కడ మార్పు రాదు. సో ఆ ఓకే. విధంగా తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ ఆ వాదన కూడా జరిగింది అనుకుంటా ఇక్కడ. అంటే 50% ఆల్రెడీ క్రాస్ చేశాం. అవును. ఈవెన్ తమిళనాడు యొక్క 69% కూడా సుప్రీంకోర్టు దగ్గర ఉంది పెండింగ్. ఉమ్, అంటే ఆ షెడ్యూల్ 9 కోహిలో జడ్జిమెంట్ లో రివ్యూ చేయమని చెప్పేసి, కానీ అది అలాగే పోస్ట్పోన్ అవుతుంది. యా. ఇప్పుడు ఇప్పుడు ఒక సోషల్గా పొలిటికల్గా అండ్ డెవలప్మెంట్ విషయంలో ఆలోచిస్తే Hmm. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాలి ఖచ్చితంగా. మరి Hmm. జరగడానికి ముందుకెళ్తే ఈ సమాజం నుంచి కొంత ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు తీసుకొచ్చి మళ్ళీ మీరు Ah. బ్యాక్ రిజర్వేషన్స్తో మీరు ఎలక్షన్స్ నిర్వహిస్తే Hmm. ఖచ్చితంగా గొడవ అవుతుంది, అదో వేరే దానికి దారి తీస్తుంది. మరి ఇప్పుడు ఎట్లా సార్, సొల్యూషన్ ఏంటి, ఏం చేయాలి గవర్నమెంట్? మీలాంటి వాళ్ళు ఏం సూచిస్తారు? అంటే మేము సూచింది అంటే గో హెడ్ విత్ ది ఎలక్షన్స్. మాకు ఏంటంటే బేసిక్ గా ఇంతకు ముందు ఉన్న 49% తోనే వెళ్ళండి. ఉమ్, అంటే బేసిక్ గా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నది ఇంపార్టెంట్ మనకి. ఓకే. మీకు ఆల్రెడీ 24% రిజర్వేషన్ ఉంది, ఉమ్, దాన్ని 42 చేయడమే తప్ప మీరు ఆ 24తో వెళ్ళండి. మీ ప్రయత్నం మీరు చేశారు, ఉమ్, దాంట్లో ఈ విధమైన అడ్డంకులు వస్తే మేము సుప్రీంకోర్టుతో ఫైట్ చేస్తున్నాం. ఓకే. చూద్దాం, అక్కడ అయినా కూడా మేము మా ప్రయత్నం నడుస్తూనే ఉంటది. సో పొలిటికల్ గా వాళ్ళు ఏం లూజ్ అవుట్ అవ్వరు. మా ప్రయత్నం అయితే మేము చేశాం. సో ఆ వాళ్ళ సిన్సియారిటీ ఏదైతే ఉందో, వాళ్ళ ధ్యేయం ఏదైతే ఉందో వాళ్ళు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఉమ్, అదర్వైజ్ ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ ఇలాగే పోతూ వెళ్తుంటే ఇంకా స్పెషల్ ఆఫీసర్స్ తోనే నడుస్తాయి ఇవన్నీ కూడా. అవును. ఎందుకంటే యాక్చువల్ గా మీరు కాన్స్టిట్యూషన్ చూసుకుంటే అసెంబ్లీ పార్లమెంట్ అయినసరికి ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో పెడతారు. అవును. కానీ ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వచ్చేసరికి స్పెషల్ ఆఫీసర్లు పెడతారు. ఉమ్, సపోజ్ ఒక గవర్నమెంట్ చివరి వాళ్ళ ఫ్యాగ్ ఎండ్ లో వస్తే, ఇప్పుడు గనక ఎలక్షన్లు జరిగితే మనం ఓడిపోతే దీని ఇంపాక్ట్ అసెంబ్లీ మీద పడుతుంది అనుకుంటారు. అట్లా కూడా ఉంటుంది, వాయిదా వేసుకుంటారు. కాబట్టి మనం వచ్చిన తర్వాత చేద్దాం అనుకుంటారు. సో ఇలా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నది ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ ప్రభావాలకు గురి అవుతూనే ఉంటుంది. కాబట్టి నా సలహా ఏంటంటే గవర్నమెంట్ షుడ్ గో అహెడ్. ఎందుకంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రజా ప్రాతినిధ్యం అన్నది ఉండాలి, గ్రామ సభలు జరగాలి, గ్రామాల్లో ప్రజలు రాజకీయ అంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం అవ్వాలి. ఓన్లీ పర్సంటేజ్ డిఫరెన్స్ వల్ల అది తర్వాత చూసుకుందాం, ఉమ్, కానీ డోంట్ స్టాప్ ది ఎలక్షన్ ప్రాసెస్. అందుకని హైకోర్టు కూడా ఎలక్షన్ ఏం ఆపల. అవును. మీరు వెళ్ళిపోండి, పాత పద్ధతిలో వెళ్ళిపోండి అనే చెప్పారు. ఇప్పుడు సో పార్టీ పరంగా రిజర్వేషన్స్ అని అంటున్నారు, దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా సార్? ఇది పార్టీ పరంగా రిజర్వేషన్లు అన్నవి కూడా వాళ్ళు ఆలోచించుకోవచ్చు. అసలు వాళ్ళ ముందు వ్యక్తిగతమైన ముందు విషయం ఇది. ముందు పార్టీలు నిర్ణయించాల్సింది క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళకి మేము ఈ సీట్లు ఇవ్వమని ముందు అది నిర్ణయించమనండి. ఓకే. అది బెస్ట్. తర్వాత వచ్చేసి ఎనీవే 50% అన్నది మన తెలంగాణలో మహిళలకు 50% ఉందని అనుకుంటా. ఉన్నది. కాబట్టి అది యాక్చువల్గా లోకల్ బాడీస్ లో ఉన్నది. పంచాయతీ ఎలక్షన్స్ లో పార్టీ ఉండదు, ఓన్లీ అవును. ఎంపీటీసీ జెడ్పీటీసీలోనే పార్టీ ఉంటది. కాబట్టి అందులో 50% పాటిస్తున్నారు. సో మెయిన్ గా క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వము. ఇలాంటివి కనుక చేసుకుని ముందు ఆ రిఫార్మ్స్ తీసుకుని వస్తే బాగుంటది మొదట. యా. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. ఈ జేడి లక్ష్మీనారాయణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.